హాయ్ అండి, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనమండి మొదటిగా అందరికీ అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు అండి. ఈరోజు మనము పెసరపప్పు అండి. ఇది పెసరపప్పు ఒక 2 గంటలు నానబెట్టుకున్నానండి. ఇట్లాగా ఈ గ్లాసుడి పెసరపప్పు అండి నానబెట్టాను. నానబెట్టి ఇట్లా జాలీలో వడగట్టుకున్నాం. ఇప్పుడు ఈ వడగట్టుకున్న పెసరపప్పు మనము మిక్సీలో వేసుకుందాం. తర్వాత ప్రాసెస్ మీకు చూపిస్తా. ఇప్పుడు ఇవి మనము చంద్రకాంతలు చేసుకోబోతున్నామండి. ఈ చంద్రకాంతలు మా అమ్మగారు చాలా బాగా చేసేవారు అనమాట. ఆవిడ పాపం చాలా పెద్దవారు అయిపోయారు. ఆవిడకి ఓపిక లేదనమాట, చేసే ఓపిక. ఫస్ట్గా నేను ఇప్పుడు ఇది ట్రై చేస్తున్నానండి. చంద్రకాంతలు చేస్తున్నాను. ఈ పండగ స్పెషల్ అండి, దీపావళి స్పెషల్. దీపావళి పండుగ అందరూ చక్కగా ఆనందంగా సంతోషంగా జరుపుకోండి. హ్యాపీగా మంచి మంచి స్వీట్లు చేసుకొని ఎంతో సంతోషంగా మీరు అందరూ హ్యాపీగా దీపావళి జరుపుకోవాలని మొదటిగా మీకు అడ్వాన్స్ శుభాకాంక్షలు చెప్తున్నానండి. రండి, మనం రెసిపీలోకి వెళ్ళిపోతాం. ఇదిగోనండి, ఈ 1/2 కిలో ఉంటాయండి పెసరపప్పు. ఈ 1/2 కిలో పెసరపప్పుకి 1/2 కిలో బెల్లం వేసుకోవాలండి. ఈ బెల్లం దంచుకొని ఇప్పుడు ఈ కప్పుతో పెసరపప్పు తీసుకున్నాం కదా, అదే కప్పుతో మనం బెల్లం కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పుని మనము మిక్సీలో వేసుకుందామండి. మరీ పల్చగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరకుండేలాగా ఈ పప్పుని మనం 2 సార్లు వేసుకుందామండి. మిక్సీలో వేసుకుందాం. మిక్సీలో వేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోనండి, పెసరపప్పు చక్కగా ఇలాగా గట్టిగా మెత్తగా, మరీ మెత్తగా కాకుండా ఇలా రుబ్బుకోవాలన్నమాట. మన గ్రైండర్లోనే వేసుకోవచ్చు. మిక్సీనే బెటర్ అండి. గ్రైండర్ అయితే మనకి పచ్చగా అయిపోతుంది పిండి. మిక్సీ అయినా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా పట్టుకోవాలి. ఒక 3 స్పూన్లు పంచదారను 4 యాలక్కాయలు వేసి పట్టుకున్నానండి. పంచదార కూడా వేస్తే 2-3 స్పూన్లు మనకి చంద్రకాంతలు కలర్ బాగా వస్తాయి. ఇప్పుడు పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి మనం బెల్లం వేసుకుందామండి. బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఈ బెల్లం కరగనిద్దాం. బెల్లం కరగాలి. బెల్లం కరగనివ్వండి, కరిగాక చూద్దాం. ఇదిగోనండి, బెల్లం కరిగిపోయింది. ఇందులోకి ఒక చిన్న కొబ్బరి చెక్క అండి, పచ్చి కొబ్బరి తురుముకొని కొబ్బరి కూడా వేసుకోవాలి. కొంచెం చిన్న చెక్క కొబ్బరి వేస్తే పచ్చి కొబ్బరి టేస్ట్ వస్తుందండి. ఇంకా బాగా తురిమిన పచ్చి కొబ్బరి. ఇందాక మనం పంచదార వేసి పట్టుకున్నాం కదా, యాలక పొడి, పంచదార, ఇది కూడా వేసేద్దాం. యాలక పొడి, పంచదార, ఒక్క చిటికెడు ఉప్పు వేద్దామండి. ఒక్క చిటికెడు టేస్ట్ కోసం. ఈ పంచదార, బెల్లము ఇవన్నీ చక్కగా కరిగిపోయినాయండి. పాకం రావాల్సిన అవసరం లేదు, మనకు జస్ట్ కరిగితే చాలన్నమాట. ఇవన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పేస్ట్ కూడా వేసేసుకున్నాం. పేస్ట్ వేసాక కలుపుతూనే ఉండాలండి, అయితే ముద్దగా ఉండగట్టేస్తుంది. ఇది చక్కగా ఉడికి పాకంలో
ఇదంతా దగ్గరికి రావాలండి. ఇది కొంచెం ఉడికి దగ్గరికి వచ్చాక మీకు చూపిస్తా. కొంచెం టైం పడుతుంది. ఇలాగా ఒక ప్లేట్కి కొంచెం ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా ఇలా రాసుకోవాలన్నమాట. మనము చంద్రకాంతలు పేస్ట్ ఇందులో వేస్తామన్నమాట. ఆయిల్ చక్కగా దీనికి నెయ్యి అప్లై చేసుకొని ఇది రెడీగా పెట్టుకోవాలి. చూసారండి, చక్కగా ఇదంతా ఇలాగ దగ్గరికి వచ్చేయాలన్నమాట. మనకి కళాయి వదిలేస్తుంది అన్నప్పుడు అయిపోయినట్టే. అబ్బా, ఉండ కట్టకుండా తిప్పి 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 చెయ్యి అంత నొప్పి వచ్చిందండి. చేయి చూసారు అంత ఎర్రగా అయిపోయిందో, చెయ్యి కూడా మండుతుంది. కాస్త ఆపామనుకోండి ఉండ కట్టేస్తుంది అనమాట. ఉండలు కట్టేస్తుంది. అలా ఉండ కట్టకూడదు. ఉండ కట్టకుండా తిప్పాలి. అమ్మ వాళ్ళు ఎలా చేసేవారు కానీ నేను ఊళ్ళి నొప్పులు వస్తున్నాయండి, చేతులు నొప్పులు వస్తున్నాయి, మంటలు వస్తున్నాయి. తిప్పి 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 ఆపేమనుకోండి ఉండగట్టేస్తుంది. చూసారా, ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది. మనం అక్కడ ప్లేట్లో ఆయిల్ రాసి ఉంచుకున్నాం కదా, ఈ నెయ్యి రాసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ ప్లేట్లోకి ఇది వేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం రండి తీసుకొని. ఇదిగోనండి, ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేసుకుందాం. ఇందులో వేసుకున్నాం కదా, ఇప్పుడు దీని ఇలాంటి దానికి కొంచెం నెయ్యి రాసుకొని వేడి మీద ఉన్నప్పుడే ఇలాగా పలుచుకుందాం. మరీ మందంగా కాకుండా చక్కగా ఇలా పరుచుకున్నాం కదండి. ఇది చక్కగా చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత మనకు ఏ షేప్ కావాలో ఆ షేప్ కట్ చేసుకుందాం. అది చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం చక్కగా పీసెస్ కట్ చేసుకుందాం. ఇటువంటి చిన్న గ్లాస్ తెచ్చాను. ఇప్పుడు మనం చిన్న గ్లాస్తో చేసి చూద్దాం. ఇదిగోనండి, కొంచెం చిన్నగా వస్తున్నాయి కానీ లావుగా వస్తున్నాయి. కొంచెం సన్నగా చేసుకుందాం. ఇదిగోండి, ఇది పర్ఫెక్ట్ సైజ్ వచ్చిందండి. ఈ సైజ్ అయితే మనకు సరిపోతాయి. ఫస్ట్ టైం చేయడం కదండి, నాకు కొంచెం
కొంచెం వాటర్ కొన్ని లావుగా కొంచెం సన్నగా వస్తున్నాయండి. అంతేనండి. ఇవన్నీ ఇలా చేశాక మీకు మళ్ళీ ఇవ్వనండి చంద్రకాంతలు ఎలా అయితే చేశాను. మరి ఈ షేపులు మరి కరెక్ట్గా వచ్చినాయా లేవో, ఏదో గ్లాస్ పెట్టి చేశాను. మరి వచ్చినాయి, ఏదో కొద్దిగా పర్వాలేదు. ఇదే ఫస్ట్ టైం చేయడం కదండి, కొంచెం వంకర టెంకర్లుగానే ఉన్నాయి. మరి చేయగా అవే వస్తాయిలేండి. ఇప్పుడు ఇవి మనం ఆయిల్ పెట్టుకున్నాం, ఆయిల్లో వేసుకుందాం. ఇవ్వండి, ఇవైనా ½ కిలోకి ½ కిలో పెసరపప్పుకి ½ కిలో బెల్లానికి అవైనవి అన్నమాట. నూనె తాగుతుంది. కొంచెం కాగాలండి. కాగిపోయిందండి. నూనె వేసేద్దాం ఒక్కొక్కటి. చేస్తున్నా మరి పక్క పెట్టండి కొంచెం. కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత కదుపుదాం మనం. అయ్యాక మళ్ళీ చూద్దామండి. కొంచెం వేగడం టైం పడుతుంది కదా. ఇవిగానండి, చూసారా, చంద్రకాంతలు చక్కగా ఇలాగా గోల్డెన్ కలరు వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇవిగోనండి, చూసారా ఎంత బాగున్నాయో. అంతేనండి.